కలెక్టర్ అంటే జిల్లాకి బాస్. ప్రజలతో ప్రజా ప్రతినిధులతో సఖ్యతగా ఉండాలి. అందులోనూ అధికార పార్టీ లీడర్స్ తో కలిసిమెలిసి ఉంటూ అభివృద్ధిలో భాగస్వాములుగా ఉంటారు. కానీ రాజన్న పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లపై అక్కడి ప్రజాప్రతినిధులే అసహనం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ ఎంపీగా ఉన్నా తనకి సమాచారం ఇవ్వటం లేదని గడ్డం వంశీకృష్ణ ఫైర్ అవుతూ ఉంటే, విప్ గా ఉన్న తన విషయంలో కలెక్టర్ ప్రోటోకాల్ ను ఉల్లంఘించారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ రెండు ఘటనలకు కారణమైన వేదికేంటి? ఆ కలెక్టర్లు ఇక అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు మధ్య అంత గ్యాప్ అసలు ఎందుకు వచ్చింది? రాజన్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తీరుపై వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. సెప్టెంబర్ 17న నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రోటోకాల్ ఉల్లంఘన చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాన్ని ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుని సోమవారంలోగా వివరణ ఇవ్వాలని కలెక్టర్ ను ఆదేశించింది. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో జెండా వందన కార్యక్రమానికి విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 9:55 కలెక్టర్ పరేడ్ గ్రౌండ్ కు చేరుకోవాలి. కానీ 10 గంటల వరకు రాకపోవడంతో జాతీయ జెండాను ఆది శ్రీనివాస్ ఆవిష్కరించారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జెండా వందనానికి ఆలస్యంగా రావటం, అది కూడా సైరన్ వేసుకుంటూ వచ్చారని, కలెక్టర్ అయ్యుండి సమయపాలన పాటించకపోవటంపై ఆది శ్రీనివాస్ మందలించారు. ఒకరోజు ముందు తనకి స్పీచ్ ఉందా అని కలెక్టర్ అడిగితే లేదని చెప్పారట. తరువాత ఆది ప్రభుత్వ చీఫ్ సెక్రటరీని అడగ్గా ప్రోటోకాల్ ప్రకారం ముఖ్య అతిథి స్పీచ్ ఉంటుందని చెప్పారట. ఆ క్రమంలో కలెక్టర్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని, ఇది తనను అవమానపరచటమే అని ఆది శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. గతంలో కూడా ఇలాగే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కూడా అవమానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక పెద్దపల్లి జిల్లాలో కూడా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కూడా ఇలాగే తరచుగా అవమానాలు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ తో ప్రోటోకాల్ సమస్య ఉందంటూ ఏకంగా ముఖ్యమంత్రి పాల్గొన్న బహిరంగ సభలోని తన అసహనాన్ని వ్యక్తం చేశారు. తాజాగా మరోసారి ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మరోసారి కలెక్టర్ పై ఎంపీ వంశీకృష్ణ ఫైర్ అయ్యారు. ప్రజా సమస్యల మీద ఫోన్ చేసినా, మెసేజ్ చేసినా ఎందుకు స్పందించడం లేదని కలెక్టర్ ను బహిరంగంగానే నిలదీశారు. తన ఫోన్ తీసి తాను గతంలో పంపిన పాత మెసేజ్లను కలెక్టర్కు చూపించారు. రామగుండం ఎయిర్పోర్టు పనులు ఎక్కడిదాకొచ్చాయని, ఏఎస్ఐ ఆసుపత్రి పనుల వివరాలు అడిగినా ఎందుకు ఇవ్వటం లేదని, మీ డ్యూటీలో నిర్లక్ష్యం కనిపిస్తోందని ఎంపీ స్వయంగా కలెక్టర్ పై ధ్వజమెత్తారు. తన మెసేజ్ కు ఎందుకు రెస్పాండ్ అవ్వరు? నా పర్సనల్ పనుల కోసం మిమ్మల్ని అడగటం లేదు కదా, ప్రజల కోసమే కదా అడుగుతుంది. ఒక ఎంపీగా ఉన్నా నాకే సమాధానాలు ఇవ్వటం లేదు, మరి సామాన్యుల పరిస్థితి ఏంటని కలెక్టర్ ను ప్రశ్నించారు. గతంలో కూడా కాళేశ్వరం పుష్కరాల సందర్భంగా ప్రోటోకాల్ ఉల్లంఘన చేశారని పార్లమెంటు వ్యవహారాల కార్యదర్శికి గడ్డం వంశీకృష్ణ ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా కలెక్టర్ పై ఏకంగా బహిరంగంగానే ఫైర్ అయ్యారు. మొత్తానికి రెండు జిల్లాల్లో ప్రోటోకాల్ రగడ కలెక్టర్ వర్సెస్ ఎంపీ, కలెక్టర్ వర్సెస్ విప్ గా మారి దాన్నే ఇద్దరు ప్రజా ప్రతినిధులు సీరియస్ గా తీసుకోవటం చర్చనీయాంశంగా మారింది.